బుధవారం వెనస్డే రోజు మా తమ్ముడు స్నానం చేసి అక్క నాకు పేషి ఉందని మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అబ్దుల్ కలాం సార్ లాయర్ దగ్గర మాట్లాడి, సార్ నాకు ఇట్లా ప్రాణహామీ ఉంది, నేను ఒక పిటిషన్ రాయాలి సార్, మీరే రాయండి అని అబ్దుల్ కలాం సార్తో పిటిషన్ రాపించుకొని భూపాల్పల్లి స్టేషన్లో రాంబాబు అనే సార్తో కలిసి, సార్ నేను ఇట్లా పిటిషన్ ఇస్తున్నా, నేను బయటికి వచ్చి నన్ను చంపుదామని చూస్తున్నారు, నా పిటిషన్ తీసుకోండి సార్ అని గట్టిగా యాక్షన్ తీసుకున్నాను వాడు చెప్పి సార్తోని మా తమ్ముడు పిటిషన్ ఇచ్చాడు. పిటిషన్ ఇచ్చాక కూడా సార్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలే. సార్ వాళ్ళు వస్తారు కావచ్చు అనుకున్నాడో ఏమనుకున్నాడో మా తమ్ముడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చే టైంకి అప్పుడే మా తమ్ముడికి కిడ్నాప్. మా తమ్ముడు నేను దారిలో ఒక్కనే ఉన్నారా అరుణ్ అనే వ్యక్తికి కాల్ చేశాడు. అరుణ్ మా తమ్ముడు దోస్తు, ఆ దోస్తు గారికి ఫోన్ చేసి బండిలో రారా ఇంటికాడ దింపుదని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆ దారిలోనే వీళ్ళకి అటాక్ చేసి అరుణ్ అనే అబ్బాయికి కొట్టి మొత్తం కన్ను అంతా పలిగినట్టు కొట్టారు. మా తమ్ముడిని కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి కార్లో వేసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అరుణ్ అనే అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అక్క మీ తమ్మునికి ఇట్లా ప్రాణహామీ ఉంది, మీ తమ్ముడు ఇట్లా పిటిషన్ కూడా ఇచ్చిండు అక్క, ఒకసారి వెళ్ళి మీరు కూడా మాట్లాడండి, నేను నా పాత్ర ఏం కూడా లేదు కానీ నన్నే ఇంత ఘోరంగా కొట్టిల్లక్క, మీ తమ్ముడిని మీ తమ్ముడు అక్కడ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన కూడా యాక్షన్ ఏం తీసుకోలే అక్క, మీరు వెళ్ళి ఒక్కొక్కసారి పిటిషన్ ఇవ్వండి, అక్కడ పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ లాగా ఉన్నారు, వాళ్ళు చంపుతారు కావచ్చు అనుకొని ఈ అబ్బాయి ఒక డౌట్తో వచ్చి నాకు చెప్తే నేను నిజమే అనుకొని అదే డౌట్తో నేను కూడా వెళ్ళి స్టేషన్లో ఫిర్యాదు అయ్యి పిటిషన్ ఇచ్చాను. పిటిషన్ ఇచ్చిన తర్వాత 24 అవర్స్ తర్వాత నా పిటిషన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత నా తమ్మునికి వెతకడం స్టార్ట్ చేశారు. కస్టడీలో అరుణ్ అనే అబ్బాయికి తీసుకున్నారు. అరుణ్ అనే అబ్బాయికి కస్టడీలో తీసుకున్న తర్వాత కుశల్ అనే ఒక వ్యక్తి కార్ నడిపిన కుశల్ అనే అబ్బాయి దొరికిండు. జంగల్లో కారు, ఆ జంగల్లో మనిషి ఎక్కడ దొరికిందో ఆ పోలీసు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ స్టేషన్కి రండమ్మని చెప్పారు. స్టేషన్కి వెళ్ళే వరకు ఒక వ్యక్తి దొరికిండమ్మా, వానికి కస్టడీలో తీసుకున్నాం, మీ తమ్ముడు ఎక్కడున్నాడో మార్నింగ్ వరకు మేము చెప్తామని చెప్పారు. అప్పటికి 2 days అవుతుంది మా తమ్ముడు మిస్ అయ్యి. నేను SSR CSR తోని కలిసి వాళ్ళ కాలు చేతులు మొక్కి, సార్ నా తమ్ముడు ఎక్కడున్నాడు సార్ మాకు తీసుకొచ్చి ఇవ్వండి, వాడు 24 hours కన్నా ఎక్కువ అవుతుంది సార్, కొంచెం చూసి నా తమ్ముని తీసుకురండి అని సార్ వాళ్ళతో నేను కలిసి మాట్లాడాను. సరే అమ్మ నీకు న్యాయం చేస్తాం వెళ్ళండి అమ్మ అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మాతోని సైన్ తీసుకున్నారమ్మా, ఈ కేసు ఫైల్ అయింది మీ తమ్ముని కోసం అని చెప్పారు. సాయంత్రం వచ్చి మా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళి మీ అబ్బాయి చనిపోయిండు చంపిల్లమ్మ, మేడారం అనే అడవిలో మా తమ్ముని చిత్రహింసలు పెట్టి మొత్తం పొడిచి కళ్ళుల పేగులన్నీ బయటికి తీసి వాడిని మొత్తం కాలు చేతులు కట్టి నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ పేసి మరీ చంపిండు. కానీ వాడు అంత ఘోరం ఎవరిని ఏం చేయలే, ఏం తప్పు చేయలే, మా తమ్ముడు ఏం తప్పు చేయకముందే ఘోరంగా వానికి చిత్రహింసలు పెట్టి చంపిళ్ళు. ఆ చంపిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఆ చంపిన దాంట్లో పాత్ర ఉన్న వాళ్ళు కుశలు, సందీప్, అభి అనే అబ్బాయి, అభి, సందీప్, సోనుబాయ్, అయ్యూబు, భరత్ రెడ్డి, బబ్లు, ప్రశాంత్, వీళ్ళనే అందరు వ్యక్తులు. ఇంకా వీళ్ళకన్నా ఇంకా వీళ్ళని నాకు తెలుసు, వీళ్ళకన్నా ఇంకా పెద్ద పెద్ద అన్నలు వీళ్ళందరూ ఉన్నారు. అందరి సహాయంతోనే నా తమ్ముని వీళ్ళు చంపిళ్ళు. వీళ్ళందరూ బయటికి రావాలని కోరుతూ మాకు ఒక సాయం చేయండి, మాకు దయచేసి న్యాయం చేయండి అని మేము మాట్లాడుతున్నాం. మా తమ్ముడు ఏం తప్పు చేయకముందే మా తమ్ముని చింత మొత్తం ఘోరంగా వేసి చంపిళ్ళు, దారుణంగా చంపిళ్ళు, చిత్రహింసలు పెట్టి ఏం తప్పు చేయకముందే ఇట్లా చంపిళ్ళు. మాకు కొంచెం న్యాయం చేస్తూ మా తరపు నుంచి మాట్లాడండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.